State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. తో పాటు మాజీ ఎంపీ కొనకల నారాయణరావు ఆయనతో మాట్లాడుతూ సరే గుడివాడ సభను ఎలా చూడాలి? పూర్తిగా ఎన్నికల సభలాగా చూడాలా? లేకపోతే కొడాలి నానికి ఒక చెక్ పెట్టే సభలాగా చూడాలా? రాష్ట్రానికి చాలా అత్యవసర పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. దానికి సంకేతం ఇది ఎన్నికల రణరంగంలో శంఖారావం పూరిస్తున్నాం. అది గుడివాడ నుంచి ఈ రోజున పూరించడం జరుగుతుంది. ఇది రాబోయే యుద్ధంలో గెలుపుకి చేసే శంఖారావం ఇది. ఇవాళ ప్రజలందరికీ కూడా బాధ్యత ఉంది. ఒక దుష్ట పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఒక సమర్థుడైనటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడే అభివృద్ధి చేయటం చేతనైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావాలి. ఇవాళ ఎన్టీఆర్ గారి వర్ధంతి అయితే ఈ రోజున ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తాకి వెళ్తూ ఉంటే ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అడ్డొచ్చారు. వాళ్ళని తప్పించాల్సింది పోలీసులు మా మీద కూడా మమ్మల్ని నిలవరిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అని మాకు దైవంతో సమానం. ఆయనకి నివాళులు అర్పించడం అనేది మా బాధ్యత. ఇవాళ పోలీసులు వారికి ఒత్తాసగా ఉండకూడదు. ఇవాళ మా మీద కేసులు పెట్టకూడదు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి మీద మాకు హక్కు ఉంది. ఆయన మా దేవుడు. ఆయనకి నివాళులు అర్పించడానికి వెళ్తుంటే అడ్డుకుంటాం అనేది పోలీసులు దుశ్చర్య. అంటే కొడాలి నాని చెప్తున్నారు, ఎంతమంది అభ్యర్థులు ఎన్నిసార్లు మార్చినా ఎన్ని మీటింగులు పెట్టినా ఖచ్చితంగా గుడివాడలో వైసీపీ జెండా ఎగరవేస్తామంటూ కొడాలి నాని చెప్తున్నారు. ఎలా చూస్తారు? పగటి కళలు కనమనండి, నాకేం అభ్యంతరం. ఇప్పుడైతే కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం విషయాల్లో మాట్లాడాడో ఆ రోజునే చచ్చిపోయాడు, రాజకీయంగా చచ్చిపోయాడు. ఇవాళ ప్రజలు అతను గెలిపించడానికి సిద్ధంగా లేరు, ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అతనికి ఆఖరి ఎలక్షను. కాకపోతే పగటి కళలు కంటే ఎవరు కాదంటారు? ఇప్పుడు నేను గెలుస్తాను అనుకోమనండి. కానీ దారుణంగా ఓడిపోయే సీట్లలో గుడివాడ సీటు కొడాలి నాని ఓడిపోతున్నాడు. సార్, వైసీపీ సీట్లు ప్రకటిస్తుంది. దాదాపు 3 లిస్టులు ప్రకటించింది. 4వ లిస్టు కూడా త్వరగా రాబోతుంది. మచిలీపట్నానికి సంబంధించి కిట్టును అక్కడ అభ్యర్థిగా పెట్టిన పరిస్థితి. అంటే మీరు మచిలీపట్నంలో ఉన్నారు కాబట్టి ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు రాజకీయ వారసులుగా ఇవాళ అతను గెలిచే అవకాశాలు లేవని అతను కొడుకు పెడుతున్నాడు. ఇవాళ టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. అప్పుడు మనం ఇవాళ కిట్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం కూలిపోతూ ఉంది. వాళ్ళు గెలవరు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు పలికినా కూడా వాళ్ళకి గెలుపు లేదు. ప్రజలు వాళ్ళని గద్దె దించుతారు. షర్మిల వైసీపీలోకి రాకపోతుంది. ఎలా చూస్తారు మీరు? అంటే మాజీ ఎంపీగా ఉన్నారు, దాదాపు అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మీకు. షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. 2 రోజుల్లో బాధ్యతల్లో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు ఇతర పార్టీల గురించి మాట్లాడేదానికంటే మా నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఇవాళ రాష్ట్రం పరిపాలన గాడి తప్పింది, సర్వనాశనం అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలరని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వాసంతో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తారు. ఇది చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గద్దె దించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం కోసం టీడీపీ శ్రేణులంతా పనిచేస్తుందని చెప్తున్నారు. ఈ సభ ద్వారా కురుక్షేత్రానికి శంఖారావం గురించే విధంగా ఈ సభ ఉండబోతుందంటూ నారాయణ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ఫన్తో కస్తున్నారు, ఆర్టీవీ విజయవాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.